అమ్మా ఇంకా ఎవరైనా భక్తులు స్వీకరించవలసింటే మన్మథ్ రెడ్డి సుజాత దంపతులు గారు స్వామివారి కళ్యాణ నిమిత్తం 116 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరాముడు సదా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు. రమాదేవి గారు శ్రీనివాసరావు రమాదేవి గారు స్వామివారి కళ్యాణ నిమిత్తం 150 రూపాయలు సమర్పించారు. 105 జై శ్రీరామ్ నిమిత్తం 100 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. అన్నయ్య పొద్దున వచ్చాడు అన్న వాటి భయం వాటి ఇప్పుడు కాదమ్మా 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి సహాయ సహకారం అందించి ఈ ప్రతిష్ఠా కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరికీ మనకి ప్రార్థన. 7వ తారీఖు నుంచి మా ఎన్జిఓస్ కాలనీ వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా కొత్తగా నూతన నిర్మాణం చేస్తున్నాం ఆలయంలో 7వ తారీఖు నుంచి 7వ తారీఖు సోమవారం నుంచి ఇది నగరోత్సవము గణపతి పూజ మొదలుపెట్టి 8వ తారీఖు నుంచి అభిషేకాలు హోమాలు మొదలైనవి మొదలవుతున్నది. 9వ తారీఖున స్వామివారికి క్షేత్రపాలిక వాస్తు నవగ్రహ సహిత లింగోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 11వ తారీఖు హోమాలు, 12వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ ఉదయం 8:45 నిమిషాలకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. తర్వాత పూజా కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాదం 10,000 మందికి భక్తులకి అన్నప్రసాదం వితరణ జరుగుతున్నది. అందువల్ల కావున భక్తులందరూ తప్పనిసరిగా పాల్గొని వారి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. 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 వేణుగోపాల స్వామి వారి గుడిలో గత 31 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం దిగ్విజయంగా శ్రీరామనవోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా భక్తుల సహకారంతో శ్రీరామనవోత్సవాలు జరిగినవి. అలాగే ఈ సంవత్సరం కొత్తగా మేము వేణుగోపాల స్వామి గుడికి ఆనుకొని శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి గుడిని కొత్తగా నిర్మిస్తున్నాము. దానికి భక్తులందరూ రేపు 12వ తారీఖు ప్రతిష్ఠా మహోత్సవం జరుగును. దానికి భక్తులందరూ వచ్చి ఇచ్చేసి వారి సహకారాలు అందించి దేవునికి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము. నుంచి